ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్. దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్. ఈ 48వ భాగంలో 12వ అధ్యాయమైన జన్మల ఎంపికను కంటిన్యూ చేద్దాం. డాక్టర్, ప్యారిస్ లాంటి సిటీని ఎందుకు కోరుకోలేదు? సబ్జెక్ట్, నాకు ప్యారిస్లో ఉన్న శరీరాన్ని ఎంచుకునే అవకాశం ఇవ్వలేదు. డాక్టర్, నువ్వు ఎలా సెలెక్ట్ చేసుకుంటావో నాకు క్లియర్గా తెలుసుకోవాలని ఉంది. రింగులో నీ కొత్త జన్మకు సంబంధించిన సీన్లు చూడడం మొదలుపెట్టినప్పుడు నువ్వు ముందు మనుషులను చూస్తావా లేక ప్రదేశాలను చూస్తున్నావా? సబ్జెక్ట్, మేము ప్రదేశాలతో మొదలు పెడతాము. డాక్టర్, ఓకే. అయితే ప్రస్తుతము నువ్వు న్యూయార్క్ సిటీ వీధులను చూస్తున్నావా? సబ్జెక్ట్, అవును. ఎంతో అద్భుతంగా ఉంది. ఎందుకంటే కేవలం చూడడం కాదు, రెస్టారెంట్లు, హోటల్లో ఆహార పదార్థాల కమ్మని వాసన పీల్చుకుంటూ చుట్టూ తేలుతూ ఉన్నాను. నాకు కార్ల హార్న్ వినిపిస్తోంది. ఫిఫ్త్ అవెన్యూలో ఉండే షాపుల ముందు నడిచి వెడుతున్న వారిని అనుసరిస్తూ ఈ పరిసరాల అనుభూతిని మళ్లీ పొందుతున్నాను. డాక్టర్, ఈ సమయంలో నువ్వు వీధుల్లో నడుస్తున్న వారి మనసుల్లోకి ప్రవేశించావా? సబ్జెక్ట్, లేదు, ఇంకా ప్రవేశించలేదు. డాక్టర్, ఆ తర్వాత నువ్వేం చేస్తావు? సబ్జెక్ట్, వేరే సిటీలకు వెళతాను. డాక్టర్, ఓ, నువ్వు శరీరాన్ని ఎంచుకోవాల్సింది కేవలం న్యూయార్క్లోనే అనుకుంటున్నాను. సబ్జెక్ట్, అలాగని నేను చెప్పలేదే. నేను లాస్ ఏంజల్స్, బ్యూనోస్ ఐరిస్ లేదా ఓస్లోలు కూడా వెళ్ళవచ్చు. డాక్టర్, నేను ఇప్పుడు 5 లెక్క పెడతాను. 5 లెక్కించేసరికి ఒకవైపు నాతో మాట్లాడుతూనే ఈ సిటీలను నువ్వు పరిశీలిస్తావు. 1, 2, 3, 4, 5. నువ్వేం చేస్తున్నావో చెప్పు. సబ్జెక్ట్, నేను సంగీత కచేరీలకు, మ్యూజిక్ అకాడమీలకు వెళ్లి విద్యార్థులు ఎలా సాధన చేస్తున్నారో గమనిస్తున్నాను. డాక్టర్, కేవలం ఈ విద్యార్థుల చుట్టూ గాలిలో తేలుతూ చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ ఉంటావా? సబ్జెక్ట్, అంతకంటే ఎక్కువే చేస్తున్నాను. వాళ్ళు సంగీతాన్ని ఎలా పలికిస్తున్నారో చూడడానికి కొందరి తలల్లోకి ప్రవేశిస్తాను. డాక్టర్, మనుషుల మానసిక విధానాన్ని పరిశీలించడానికి రింగ్ లాంటి ప్రత్యేక ప్రదేశంలో ఉండాల్సిన అవసరం ఉందా? సబ్జెక్ట్, అవును. భూతకాలం, భవిష్యత్ కాలంలోకి చూడాలంటే అవసరం. ఆత్మల ప్రపంచం నుండి ప్రస్తుతం భూమి మీద ఉండే ఎవరి మనసుల్లోకైనా ప్రవేశించగలను. డాక్టర్, నీ ఆత్మ ఎవరి మనసులోకైనా ఎలా ప్రవేశిస్తుందో వివరంగా చెప్తావా? సూచన, ఆత్మల ప్రపంచంలోనైనా లేక ఏ ఇతర అస్థిర లోకాల్లోనైనా ఆత్మలు చాలా సమర్థవంతంగా మెసేజ్లు పంపించగలవు. అక్కడ నుండి రిసీవ్ చేసుకోగలవు. మనలో చాలా మంది ఈ అనుభూతి చెంది ఉంటారు. కానీ వీటి కోసం ఏర్పాటు చేసుకునే కనెక్షన్ ఎంత త్వరగా ఏర్పాటు చేసుకుంటారో అంతే త్వరగా తీసేస్తారు. ఇంకా ఆత్మ లేని ఒక శిశువుతో ఒక జీవిత కాలం కోసం ఆత్మ ఏర్పరచుకునే కనెక్షన్ చాలా కఠినమైనది. దీని గురించి కేసు 29లో మరంత వివరంగా చూద్దాం. డాక్టర్, నువ్వు నీ కాబోయే జన్మ కోసం ఇలా చూస్తూ ఉన్న సమయంలో భూమి మీద ఏ సంవత్సరం జరుగుతుంది? సబ్జెక్ట్ తటపటాయించి, ప్రస్తుతం ఇది 1958. దాదాపు నేను ఎంచుకోవాలనుకుంటున్న అందరూ వాళ్ళ టీనేజ్లో ఉన్నారు. రింగ్ ఎంతవరకు నాకు అవకాశం ఇస్తే అంతవరకు ఈ సంవత్సరానికి అటు ఇటు వాళ్ళందరి జీవితాలను చెక్ చేస్తాను. డాక్టర్, అంటే నీకు చూపించే సంవత్సరం వరకు ఇంకా జన్మించని వివిధ వ్యక్తులుగా ఉండి ఇష్టమైన దానిని ఎంచుకునే అవకాశం రింగ్ ఇస్తుందా? సబ్జెక్ట్, నేను సరిగ్గా ఇమిడిపోతానో లేదో చెక్ చేసుకోవడానికి, టాలెంట్ను, వాళ్ళ తల్లిదండ్రులను చెక్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. నిశ్చయించుకున్నట్లు నాకు న్యూయార్కే కావాలి. డాక్టర్, మిగిలిన సిటీలను కూడా శ్రద్ధగా చూసావా? సబ్జెక్ట్ అసహనంగా, నిజం చెప్పాలంటే లాస్ ఏంజల్స్ లో ఒక అమ్మాయి ఉంది, కానీ నాకు మాత్రం న్యూయార్కే కావాలి. డాక్టర్, అయితే సరే, ముందుకెళదాం. రింగులో నీ టైం అయిపోయేసరికి నువ్వు ఎన్నుకునే అవకాశం ఎక్కువగా ఉన్న జీవితం యొక్క వివరాలు చెప్పు. సబ్జెక్ట్, నేను న్యూయార్క్ లో సంగీతకారుడిగా వెళ్లబోతున్నాను. 2 వ్యక్తుల మధ్య తేల్చుకోలేకుండా ఉన్నాను. కానీ ఆగి నవ్వి, నేను చాలా టాలెంట్ ఉన్న పొట్టిగా ఉండే ఒక పిల్లవాడిని ఎన్నుకుంటాను అనిపిస్తుంది. నా ఇంతకు ముందు జన్మలో నా శరీరం అంత బలంగా ఈ శరీరం ఉండదు. కానీ తల్లిదండ్రులకు బాగా డబ్బున్నందువల్ల
నాకు సంగీతం విపరీతంగా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుంది. డాక్టర్: డబ్బు అవసరమా? సబ్జెక్ట్: కొంచెం స్వార్థంగా మాట్లాడుతున్నాను అని నాకు తెలుసు. కానీ నా గత జన్మలో పేదవాణ్ణి. నాకు తోటి వారికి సంగీతం యొక్క అందాన్ని తెలియజేయాలంటే నాకు చాలా ట్రైనింగ్, దాన్ని ప్రోత్సహించే తల్లిదండ్రులు కావాలి. లేకపోతే నేను పక్కదారులు తొక్కుతాను. నా గురించి నాకు తెలుసు. డాక్టర్: రింగులో చూపించినవి ఏవి నచ్చకపోతే ఇంకా శరీరాలను, సిటీలను చూపించమని అడగవచ్చా? సబ్జెక్ట్: అటువంటి అవసరం లేదు. కనీసం నా విషయంలో నాకు సరిపడినవన్నీ చూపించారు. డాక్టర్: నన్ను కొంచెం మొరటగా అడగనివ్వు. రింగులో చూపించిన వాటిలో నుండే నువ్వు ఎన్నుకోవాల్సి వస్తే ఆ కోఆర్డినేటర్లు కావాలని నీకు అన్నీ చూపించకుండా దాచిపెట్టారో లేదో నీకెలా తెలుస్తుంది? బహుశా వాళ్ళు నిన్ను వాళ్ళ ఇష్టానుసారం ఎన్నుకునేటట్లు చేస్తున్నారేమో. సబ్జెక్ట్ కాసేపాగి, నేను రింగు దగ్గరికి చాలాసార్లు వచ్చాను. దానిని బట్టి అలాంటిదేమీ లేదు అనిపిస్తుంది. ఎటువంటి జీవితం ఎన్నుకోవాలో స్పష్టంగా తెలిసే వరకు ఇక్కడ నుండి వెళ్ళం. నేను ఎప్పుడూ ఆసక్తికరమైన జీవితాలనే నా ఇష్టానుసారం ఎన్నుకున్నాను. డాక్టర్: ఓకే. నువ్వు రింగులో చూడవలసిందంతా చూసిన తర్వాత ఏం జరుగుతుంది? సబ్జెక్ట్: కంట్రోలర్సు నా మనసులోనికి ప్రవేశించి నాకు చూపించిన వాటి పట్ల తృప్తి పడ్డానా లేదా చూస్తారు. డాక్టర్: అలా చేసే అస్తిత్వాలు ఎప్పుడూ ఒక్కరేనా? సబ్జెక్ట్: నాకు గుర్తున్నంత వరకు వాళ్లే అనుకుంటాను. డాక్టర్: రింగు నుండి వెళ్లిపోయే లోపల ఏదో ఒకటి ఎన్నుకోమని బలవంత పెడతారా? సబ్జెక్ట్: అస్సలు బలవంత పెట్టరు. నేను తేలుతూ బయటకు వచ్చి నా సహచరుల దగ్గరికి వెళ్లిన తరువాత ఏది ఎన్నుకోవాలో నిర్ణయించుకుంటాను. కేసు 25 తాను 4 సిటీల్లోనే తన తర్వాత జీవితాన్ని ఎన్నుకోవాలని చెప్పాడు. కానీ ఒక కొత్త జీవితం ముందు ఆత్మను చూసే సీన్ల సంఖ్య ప్రతిసారి మారుతూ ఉంటుంది. మనకు చూపించే అవకాశాలు మన కోసమే తయారు చేసినట్లు అనిపిస్తుంది. దీనిని బట్టి మనం వచ్చే లోపల మన కోసం పనిచేసే ఆధ్యాత్మిక అస్తిత్వాలు ప్రాంతాలను చూపించే సీనులను తయారు చేసి ఉంచే దానికోసం చాలా పనిచేస్తారనిపిస్తుంది. జీవితాన్ని ఎన్నుకునే ప్రదేశంలో ఉండే స్పెషలిస్ట్ ఆత్మల రూపాల సంఖ్య ఎప్పుడూ ఎక్కువగా ఉండదు. వాళ్ళు మసగ్గా ఏదో భూతాల్లాగా కనిపిస్తారని కొందరు చెప్తారు. అయినా చాలా మంది తమ పెద్దల కౌన్సిల్ సభ్యులు లేదా తమ వ్యక్తిగత గైడ్స్ అక్కడ ఉంటారని నమ్ముతారు. మానవ చరిత్ర ప్రారంభంలో ప్రపంచ జనాభా తక్కువగా ఉన్నప్పుడు నా క్లయింట్ ఎప్పుడూ కొద్దిగా మానవ సంచారం ఉన్న ప్రదేశాల్లో జన్మించినట్లు గుర్తు తెచ్చుకున్నారు. కాలం గడిచే కొద్దీ గ్రామాలు, పురాతన నాగరికత అభివృద్ధి చెందిన పెద్ద కేంద్రాలలో నా కేసులు తిరిగి అవే ప్రదేశాలలో జన్మించినట్లు రిపోర్టు చేశారు. తరువాత గత 400 సంవత్సరాలుగా మనుషులు కొత్త ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడ స్థిరపడడం మొదలైన తరువాత వారి జీవితాల కోసం ఎన్నుకున్న భౌగోళిక ప్రదేశాలు చెల్లాచెదరయ్యాయి. జనాభా బాగా పెరిగిపోయిన ఈ శతాబ్దంలో చాలా ఆత్మలు ఇంతకు ముందు జన్మించిన ప్రాంతాలలోనే మళ్లీ తిరిగి జన్మించడానికి మొగ్గు చూపుతున్నారు. దీనిని బట్టి ఆత్మలు ఒకే జాతిలో జన్మించాలనే ఉద్దేశంతో ఒకే దేశంలో మళ్లీ జన్మిస్తున్నారనే అర్థమా? ఆత్మలు జాతిని లేదా ప్రాంతీయతను బట్టి జన్మలను ఎంచుకోవడం ఉండదు. మనుషులను విడదీసే ఇటువంటి ఆలోచనలను కనుగొన్నది మనుషులే, ఆత్మలు కాదు. దురదృష్టవశాత్తు వీటిని చిన్నతనం నుండే నేర్పిస్తారు. బాగా పరిచయమున్న సంస్కృతిని బట్టి ఆత్మలు వాటి జన్మ ప్రాంతాలను ఎంచుకుంటాయి. ఎడారులు, పర్వతాలు, సముద్రాల పట్ల ఉండే ఇష్టం కూడా జన్మలను ఎంచుకునే కారణాలు కావచ్చని మనం తెలుసుకోవాలి. వీటితో పాటు కొన్ని ఆత్మలు గ్రామంలో జీవితాన్ని ఇష్టపడితే మరికొన్ని సిటీలో జీవితాలను ఎంచుకుంటూ ఉంటాయి. గత జన్మల్లో కుటుంబ సభ్యులతో మళ్లీ జన్మించాలనుకునే కోరిక వల్ల ఒకే ప్రాంతం వైపు ఆకర్షింపబడతారా? అమెరికా స్వదేశస్థుల సంస్కృతిలో ఉన్న నమ్మకం ప్రకారం ఆత్మలు ఎన్ని జన్మలెత్తినా అవే కుటుంబ రక్తం పంచుకోవాలనుకుంటాయి. చనిపోతున్న వ్యక్తి అదే కుటుంబంలో మనవడిగానో మనవరాలిగానో మళ్లీ పుడతారని వాళ్ళ నమ్మకం. నా అనుభవంలో ఆత్మలు ఎప్పుడూ ఇలా ఒకే జన్యువుతో ఒకే కుటుంబంలో జన్మలను ఎంచుకోవు. ఎందుకంటే అలా చేస్తే వాటికి పురోగతి చెందే అవకాశాలు తగ్గిపోతాయి. ఎప్పుడైనా ఒక ఆత్మ తన గత జన్మలో సంబంధం కలిగిన ఒక వ్యక్తికి దగ్గర సంబంధంతో ఉండే శరీరాన్ని ఎంచుకుంటుంది.
కానీ అలా జరిగేది చాలా అసాధారణమైన కర్మ వలన. ఉదాహరణకు ఇద్దరు తోబుట్టువులు ఒకరినొకరు చాలా ఇష్టపడినప్పుడు అనుకోకుండా వాళ్ళ జీవితానికి సంబంధించిన కర్మ పూర్తి కాకముందే వారిలో ఒకరు చిన్న వయసులోనే చనిపోతే ముఖ్యమైన పని పూర్తి చేయడానికి ఆ చనిపోయిన వ్యక్తి ఇంకా జీవించి ఉన్న వ్యక్తికి బిడ్డలా జన్మిస్తారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే చనిపోయిన ఒక వ్యక్తి ఆత్మ తిరిగి అదే తల్లిదండ్రులకు మరో బిడ్డలా జన్మించడం నా అనుభవంలో నేను ఇంకా ఎక్కువ చూశాను. ఈ విధంగా కుటుంబంలో జరిగే బాధాకరమైన సంఘటనలను వాటిలో పాల్గొనే ఆత్మలన్నీ కలిసి ముందుగానే ప్లాన్ చేసుకుంటాయి. ఇటువంటి వాటిలో మనకు అర్థం కాని ఎన్నో కర్మ సంబంధ విషయాలు ఉంటాయి. ఈ మధ్యనే ముందు జన్మలో అనారోగ్యంతో చిన్న వయసులోనే చనిపోయిన ఒక క్లయింట్ నా దగ్గరికి వచ్చాడు. రోజుల బిడ్డగా ఉన్నప్పుడే అలా చనిపోవడానికి సంబంధించిన నీ కర్మ ఏమిటి అని నేను అతనిని అడిగాను. దానికతను, అది నేను నేర్చుకోవడం కోసం కాదు, నా తల్లిదండ్రులు నేర్చుకోవడం కోసం. అందుకనే నేను వాళ్ళ కర్మ పూర్తి చేసుకోవడానికి వీలుగా ఒక చిన్న జీవితాన్ని తీసుకున్నాను అని చెప్పాడు. అలా ఆత్మలు తమ కర్మ పూర్తి చేసుకోవడానికి కాకుండా వేరే వాళ్ల కోసం తీసుకునే జీవితాలను పూర్తి చేసే జీవితాలు అని అంటారు. ఆత్మలకు అటువంటి చిన్న జీవితాల్లో తమ సొంత పనులు చేసుకోవడానికి సమయం చాలదు. ఆ జీవితాలు వేరే ఆత్మల కోసం. ఈ కేసులో చిన్నతనంలోనే చనిపోయిన వ్యక్తి తల్లిదండ్రులు వారి పూర్వజన్మల్లో వాళ్ల బిడ్డను సరిగా చూసుకోనందువల్ల ఆ బిడ్డ చనిపోయింది. దానికి పరిణామంగా వాళ్లు తమకు ఎంతో ప్రియమైన బిడ్డను కోల్పోయి ఈ బాధను అనుభవించి బిడ్డ విలువ తెలుసుకోవాలి. అలా బిడ్డను కోల్పోవడం ద్వారా అనుభవించాల్సిన ఈ భయంకరమైన బాధ వల్ల వాళ్ళు రక్త సంబంధం విలువ లోతుగా తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. ఇటువంటి ఒక ఉదాహరణను నేను కేసు 27లో వివరిస్తాను. ఆత్మలు ప్రతిసారి తమ జీవితంలో ఎప్పుడు చనిపోబోతున్నామో ముందుగానే చూడరు. ఒకవేళ చిన్న వయసులోనే చనిపోయే ఒక జీవితాన్ని ఎన్నుకున్నప్పుడు వాళ్ళు దానిని జీవితాన్ని ఎన్నుకునే ప్రదేశం దగ్గర చూస్తారు. భయంకరమైన రోగాల వల్ల చనిపోయే జీవితాన్ని, మరి ఎవరి వల్లనైనా చంపబడే జీవితాన్ని, చాలా మందితో కలిసి ఒక ఘోర ప్రమాదంలో చనిపోయే జీవితాన్ని ఆత్మలు స్వచ్ఛందంగానే ఎన్నుకుంటాయి. ఈ విధంగా చనిపోయే ఆత్మలు పొరపాటున ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు దేవుడు ఒక పద్ధతి లేకుండా కావాలని వాళ్ళని పట్టించుకోకుండా మరోవైపు చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చనిపోరు. ప్రతి ఆత్మ తాను పాల్గొనే సంఘటనను ఎంచుకోవడంలో ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. ఒక క్లయింట్ తన ఇండో అమెరికన్ జీవితంలో 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే చనిపోయేటట్లు ముందుగానే ప్లాన్ చేసుకున్నానని చెప్పాడు. అణకువ గురించి నేను ఒక పాఠం నేర్చుకోవాల్సి ఉంది. దానికోసం ఎవరూ పట్టించుకోకుండా గడిపే ఆకలితో అల్లాడే ఒక చిన్నపాటి జీవితం సరిపోతుంది అని అతను నాతో అన్నాడు. భయంకరమైన జీవితాన్ని స్వచ్ఛందంగా ఎంచుకునే ఆత్మల గురించి మరొక ఉదాహరణ. తన సోల్ గ్రూప్లో ఉన్న మరో 3 కలిసి నా సబ్జెక్టు ఒక ఆమె తన గత జన్మలో యూదు యువతిగా మ్యూనిక్లో 1941లో జన్మించాలని నిర్ణయించుకుంది. ఆ జీవితంలో వాళ్ళు యూదులను చంపడానికి డకావోలో ఉన్న శిబిరానికి బలవంతంగా తీసుకుపోబడ్డారు. అది తెలిసి కూడా వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఆ జీవితాన్ని ఎంచుకున్నారు. వాళ్ళందరూ ఒకే శిబిరంలో, ఒకే శాలలో ఉంచబడ్డారు. అది కూడా ముందుగానే నిర్ణయించబడింది. అక్కడ నా సబ్జెక్టు చిన్నపిల్లలు ఆ భయంకరమైన జీవితాన్ని తట్టుకుని జీవించడానికి వాళ్ళకి సహాయపడుతూ, వాళ్ళని ఓదారుస్తూ చివరికి 1943వ సంవత్సరంలో 18 సంవత్సరాల వయసులో చనిపోయింది. ఆ విధంగా తన పనిని ధైర్యంతో సమర్థవంతంగా పూర్తి చేసింది. జీవితాన్ని ఎంచుకోవడంలో సంఘటనలు, జాతి, సంస్కృతి, ప్రాంతం మొదలైనవి ప్రముఖంగా కనిపించినా ఆత్మ తన తర్వాత జన్మని ఎంచుకోవడంలో అవి అత్యంత ముఖ్యమైన విషయాలు కానే కావు. ఆత్మ తన తర్వాత జన్మలో ఒక ప్రత్యేక శరీరాన్ని ఎంచుకోవడానికి ప్రథమ కారణం ఆ మనిషి మెదడును ఉపయోగించి ఏమి నేర్చుకోవాలో అనేది మిగిలిన అన్నిటికన్నా ముఖ్యమైనది. ఆత్మ ఒక శరీరాన్ని ఎంచుకోవడంలో ఉండే చాలా శారీరక, మానసిక కారణాలను తరువాత అధ్యాయాల్లో క్షుణ్ణంగా విశ్లేషిద్దాం. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 12వ అధ్యాయమైన జన్మల ఎంపిక పూర్తయింది. రేపటి నుంచి 49వ భాగము 13వ అధ్యాయమైన
కొత్త శరీరాన్ని ఎంపిక చేసుకోవడం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.